అమెరికా భారత్ చేసుకున్న రైతు వ్యతిరేక ఒప్పందాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ కడుపు నింపే చేతికి గొలుసులు వేయకండన్నారు. కార్పొరేట్ లాభాల కోసం మన రైతుల పొలాలను తాకట్టు పెట్టకండన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష నాయకుడిగా నేను వస్తే అచ్చా దీని వస్తుంది అన్నాడు. అంటే నేను వస్తే మంచి రోజులు వస్తాయి అంటున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, 2014 సంవత్సరం నుండి 2026 సంవత్సరం దాకా మీరు తీసుకొచ్చిన మంచి రోజులేదో ఒక్కసారి భారతదేశ ప్రజలకు చెప్పాలని మేము నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీ అత్యాధిని మాకొద్దు, మీ మంచి రోజులు మాకొద్దు. 2014 సంవత్సరంలో ఉన్న రోజుల్ని మళ్ళీ మాకు వెనక్కి తీసుకొచ్చిమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుండి మోడీ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజున్న డీజిల్ రేట్ ఎంత, ఆ రోజున్న పెట్రోల్ రేట్ ఎంత, ఆ రోజులున్న ఎరువుల ధర ఎంత, ఆ రోజులున్న నిత్యావసర సరుకుల ధర ఎంత, ఆ రోజున్న మన రూపాయి విలువ ఎంత, ఈ రోజున్న విలువ ఎంత? అందుకని ఈ అత్యాధిని మాకు వద్దయ్యా. మా పాత రోజుల్నే 2014 సంవత్సరంలో ఉన్న రోజుల్నే మళ్ళీ మాకు తీసుకొచ్చి ఇవ్వమన్నాం. మీరేం చెప్పారు? మేము వస్తే గత పార్టీలు కుటుంబ పార్టీలని, గత పార్టీల వల్ల ఈ దేశం నష్టపోతుందని మీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. రైతులు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా వాళ్ళ ట్రాక్టర్లకు గూడు కట్టుకొని 13 నెలల పాటు ఢిల్లీ నడిబొడ్డున, ఢిల్లీ రోడ్లపైన అక్కడే వండుకొని అక్కడే తిని కరోనా సైతం లెక్క చేయకుండా పిట్టల్లాగా రాలిపోయి నీ ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంటే నువ్వు అప్పుడు నేను వ్యవసాయ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకున్నా చెప్పావు. ఇంతవరకు చట్టబద్ధం చేయలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, నీ నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ఒక్క ప్రజలు సుఖ సంతోషాలతో లేరు, ఏ ఒక్క యువకులు సుఖ సంతోషాలు లేరు. ఈ 12 ఏళ్ళ నుంచి అనేక ఉద్యమాలు చేసుకోవటమే తప్ప మీరు మాకు వరగబెట్టింది ఏమీ లేదని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాం. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల్ని వెంటనే అమలు చేయాలి. మన దేశంలో ఉన్న పండించిన రైతులు అన్ని పంటలకి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మీరేదైతే అమెరికాతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే మరో స్వతంత్ర ఉద్యమం లాంటి ఉద్యమం, రైతు ఉద్యమం తప్పకుండా జరుగుతుందని, గత పార్టీలకు పట్టినకైతే మీ పార్టీకి కూడా పడుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ద్వారా మీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అక్కడున్న ప్రభుత్వం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రైతులకు మేలు చేయకపోతే గత పార్టీలకు పట్టినకైతే మీకు కూడా పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.